ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాను. రోహిత్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడు. అక్కడి నుంచి వాడిని పికప్ చేసుకుని అలా అయితే గుడికి వెళ్తాను. హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోహిత్ హర్ష ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేనేం చేస్తున్నాను అంటే యాక్చువల్లీ ఈరోజు నుంచి నాకైతే హాలిడేస్ వచ్చాయన్నమాట. సో అందుకని చెప్పేసి నేను మొత్తం ఈరోజు ఫుల్ డే బ్లాగ్ అయితే తీద్దామని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. మేమైతే మార్నింగే లేచి ఇంకా రాజమండ్రి అయితే బయలుదేరాము. టెంపుల్కి వెళ్దామని చెప్పేసి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. క్యూ అయితే ఉంది. మార్నింగ్ 7:30 కల్లా మేమైతే ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఇక్కడ హోమం జరుగుతుందంట. నాకు తెలీదు, నేను నార్మల్గానే అష్టమి అని చెప్పేసి వచ్చాను. ఇక్కడ హోమం జరుగుతుంది. మేమైతే ఇప్పుడు హోమం దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇది ఓన్లీ ఈ కాలభైరవ స్వామి టెంపుల్ ఓన్లీ సండేస్, అష్టమికి, అమావాస్యకి, పౌర్ణమికి మాత్రమే ఓపెన్లో ఉంటుంది. నిజంగా ఏమైనా కోరుకుంటే కనుక ఖచ్చితంగా నెరవేరుతుంది. నాకైతే రియల్గా నా పర్సనల్గా జరిగింది. సో అందుకని చెప్పేసి నేనైతే వెళ్తున్నాను. ఇక్కడ నాగకాల సర్పం ఏదో ఉంది, ఈ విగ్రహం కూడా ఉంది. మేమైతే హోమం దగ్గరికి అయితే వచ్చాము. నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇలా హోమం దగ్గర కూర్చోవడము. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఈరోజైతే చక్కగా ఈ హోమం అంతా కూడా నేను కూడా పాల్గొన్నాను. ఇక్కడ పంచాంగాలు కూడా పంచారనమాట మనకి. అన్నీ కూడా మనతో స్వయంగా మనకు కూడా అన్నీ దగ్గరికి ఇస్తారు. చూడండి, ఇవన్నీ ప్రతి ఒక్కరూ అనుకోవచ్చు. అంటే కొన్ని దగ్గర అలా ఉండదు కదా. ఇక్కడైతే ప్రతిదీ మనల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తారు ఈ హోమంలో. అయితే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సమర్పయామి స్వాహా. ఓం చూసారు కదా, ఇలా హోమంలో వేసే అన్నీ కూడా మనతో స్వయంగా మనం కూడా వాటిని తాకొచ్చు అనమాట. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ అందరూ కూడా క్యూలో యాగంలో నెయ్యి వేయడానికి అయితే క్యూలో ఉన్నారు. ఇలా మనమే స్వయంగా కూడా అక్కడ నెయ్యి అయితే వేయొచ్చు అనమాట. నాకు ఈరోజు ఇలా ఈ అవకాశం దొరికినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. యాగం అయితే అయిపోయింది, ఇంకా మొత్తం కంప్లీట్గా అయిపోయింది. ఇంకా మేమైతే దర్శనం లైన్లోకి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ ఏంటి అంటే ఇది ఏ నక్షత్రాల వాళ్ళకి ఏంటి అన్నది అక్కడ అయితే ఉంది ఆ చాట్లో. అయితే చూడండి, చాలా పెద్ద క్యూ ఉంది కదా. మేమైతే 8 లోపు వచ్చాం కాబట్టి మాకైతే హోమంలో పాల్గొనే అవకాశం కలిగింది. వీళ్ళందరూ కూడా 8 తర్వాత వచ్చిన వాళ్ళు అనమాట. అందుకని ఇక్కడే క్యూలో ఉన్నారు. మా దర్శనం అయిన తర్వాత వీళ్ళని దర్శనానికి వదులుతారనమాట. ఇక్కడ ఏంటంటే కూడా అందరికీ ఒక్కటే దర్శనము, ఒక్కటే వే ఉంటుంది. విఐపి దర్శనం అట్లా ఏముండదు అనమాట. ప్రతి ఒక్కరూ విఐపీసే ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ కింద నుంచి పైకి వెళ్ళాలన్నమాట మనం దర్శనానికి. చూడండి, కాలభైరవ స్వామి అనమాట. లోపల మనమే స్వయంగా హారతి అయితే ఇవ్వచ్చు. యాక్చువల్లీ ఎక్కడైనా అయితే వాళ్ళే ఇస్తారు, పంతులే ఇస్తారు. మనకి కూడా అవకాశం ఉంటుంది అనమాట. ఇక్కడ స్వయంగా మనమే నీళ్ళతో అభిషేకం చేసుకోవచ్చు. కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ నాణాలను అంటే 1 రూపీ కాయిన్, 2 రూపీ కాయిన్స్ ఇలాగ వీటిని ప్రసాదంగా అయితే ఇస్తారనమాట. ఇక్కడ ఉన్నది కదా, ఈ పేపర్లో మనం ఏది కోరుకుంటే అది మన కోరిక అయితే ఈ పేపర్లో అయితే రాసి ఒక 11 రూపీస్ అలా ముడుపు కట్టేసి హుండీలో అయితే వేసుకోవాలి. దీని మీద రాసిన తర్వాత దీని మీద ఒక మంత్రం కూడా ఉంటుంది. అదైతే 11 టైమ్స్ అయితే చదువుకుని ముడుపు కట్టేసి మన కోరిక, గోత్రం, పేరు అన్నీ రాసుకుని ముడుపు అయితే కట్టేసుకోవాలి. నేనైతే మొత్తం అదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికైతే బయలుదేరిపోతున్నాం మేము. అక్కడ మాకైతే అంతా అయిపోయింది. మా రోహిత్కి అది కొనమన్నాడు నాకు, అంటే చేతికి ఏంటది
సమ్ ఏదో కొనమన్నాడు, అది కొన్నాను. ఇంకా దారిలో వెళ్తుంటే ఎలాగ రాజమండ్రి వచ్చాం కదా అని చెప్పేసి నేనైతే కూరగాయల మార్కెట్లో అయితే వెజిటేబుల్స్ అయితే తీసేసుకొని ఇంటికైతే వచ్చాను. ఇంటికి వచ్చి చూసేసరికి లాక్ అయితే వేస్తుంది. ఇంకా మా ఇంటి దగ్గరికి వెళ్ళి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి లాక్ అయితే తెచ్చుకొని వచ్చేసరికి 1 అయింది. ఇంకా నేను అక్కడి నుంచి వచ్చేటప్పుడే ఇంకా నాకు అంత ఓపిక లేదని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచే కర్రీ అవన్నీ తీసుకొచ్చేసాను. నేను ఓన్లీ రైస్ ఒకటే పెట్టుకున్నాము. ఈలోపు రైస్ అయితే పెట్టేసాను. రైస్ అయ్యేలోపు మొత్తం ఇవన్నీ సర్దుకోవాలి. అండ్ రాజమండ్రి నుంచి తెచ్చినవి, ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చినవి అన్నీ సర్దుకోవాలి. ఈలోపు నేనైతే సర్దేస్తాను, రైస్ కూడా అయిపోతుంది. మా పిల్లలకైతే రైస్ అయితే పెట్టేశాను. వాళ్ళు అక్కడ తింటున్నారు. నేను ఈ లోపల నైట్ వేసాను అనమాట వాషింగ్ మిషన్లో బట్టలు. అవి ఇప్పుడు నేను పైకి తీసుకెళ్ళి ఆరేసుకుని వచ్చేస్తా. ఇవన్నీ ఉన్నాయి, చేయాలి. నేను కూడా ఇంకా లంచ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. మా హర్ష అయితే వదిలేశాడు, తినలేదు అన్నం అయితే. ఇంకా వీళ్ళైతే అంతే, సరిగ్గా తినరు. ఇంకా వీళ్ళని అయితే పడుకోబెట్టాలి. ఇంకా పడుకుని ఇప్పుడే లేచాము. ఫుల్గా అయితే పడుకున్నాను. నా ఫేస్ మొత్తం మారిపోయింది, చాలా రోజుల తర్వాత పడుకున్నాను కదా. అండ్ పైన బట్టలు ఉన్నాయి కదా, అవన్నీ తీసుకొచ్చేసి కిందకి అవన్నీ మడత పెట్టుకోవాలి. అండ్ 6:30 అయిపోతుంది, చాలా పని ఉంది. లేచిన తర్వాత జ్యూస్ అయితే చేసేసుకున్నాను. సపోటా జ్యూస్ చేసేసుకుని పక్కన పప్పు అయితే రుబ్బేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ బియ్యం కూడా రుబ్బేసుకుంటాను. ఒక పక్క రైస్ పెట్టేసాను అండ్ ఇంకో పక్క ఆమ్లెట్ అవుతుంది. నేనైతే దోసకాయ పచ్చడి చేస్తున్నాను. మార్నింగ్కి ఇప్పుడే చేసేస్తాను. హర్షబాబు నాకు హెల్ప్ చేస్తున్నాడు, వాటర్ బాటిల్స్ పడుతున్నాడు. నేనైతే దోసకాయ పచ్చడి అయితే చేసేసాను. అండ్ ఇవి ఏంటి అంటే పచ్చి జీడిపప్పు అనమాట. ఇప్పుడు దీన్ని మా అమ్మ కట్ చేసి ఇచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఒలాలి, ఆ పని సరిపోతుంది నాకు. అండ్ ఇంకా గిన్నెలు కూడా తోమాలి. ఇప్పుడైతే ఇంకా నాకైతే ఫోన్ ఇవ్వరనమాట వీళ్ళు, అందుకనే ముందుగానే ఏం చేస్తానన్నది ముందుగానే చేసేస్తున్నాను. మా వాళ్ళకి అన్నం పెడుతున్నాను. వాళ్ళు అన్నం తినాలి అంటే ఖచ్చితంగా ఫోన్ ఇవ్వాలి. దాని నుంచి ఎలా మానిపించాలో నాకైతే అర్థం కావట్లేదు. ఓకే గైస్, ఇవన్నీ చేసుకుని మళ్ళీ వస్తాను. బాయ్. చూసారు కదా, మా వాళ్ళకి ఇందాక అనగబెట్టాను నేను, అయినా కూడా ఇంకా తినలేదు. ఇప్పుడు నేను ఫోన్ తీసుకుని వీడియో తీస్తున్నానని చెప్పేసి హర్ష అయితే తినడం అయితే ఆపేశాడు. వీడికి ఒక ఫోన్ ఇవ్వాలి, వాడికి ఒక ఫోన్ ఇవ్వాలి, అలా ఉంది వీళ్ళతోటి. నేను చెప్పాను కదా ఇందాక, ఈ జీడిపప్పు పచ్చి జీడిపప్పు అని చెప్పేసి ఇది ఇది మా మమ్మీ కోసి ఇచ్చేసారు నాకు. ఇది నేను ఇప్పుడు వలాలన్నమాట. ఒక చేతికి కవర్ వేసుకుని అండ్ ఒక చేతితో చాక్ తీసుకుని వలుస్తాను నేనైతే. చూసారు కదా, టైం అరౌండ్ 9 అవుతుంది. దీనికి ఏంటో అస్తమాను స్మెల్ వచ్చినప్పుడల్లా వస్తుంది. ఇంకా టైం అరౌండ్ 9 అవుతుంది. చూద్దాం ఇప్పుడు వరకు ఇవి తీయడానికి నాకు ఎంత టైం పడుతుందో. అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఈ లోపల మా హర్షకి ఇవ్వకపోతే కనుక ఖచ్చితంగా రైస్ అయితే తిండు. వాడికైతే ఇచ్చేద్దాం ఫోను. అరౌండ్ 10 అవుతుంది టైము. అంటే అవి వలవడం అయింది. ఇంకా వాటర్లో వేసి ఇవన్నీ కూడా హాట్ వాటర్లో వేసి కొంచెం సేపు సోక్ చేయాలి. అప్పుడే ఇది పైన లేయర్ అంతా వస్తుందన్నమాట. ఈ లోపు నాకు ఇన్ని గిన్నెలు ఉన్నాయి, నేనైతే తోమేసుకుంటాను. బాయ్. నేనైతే గిన్నెలు తోమేసాను. అండ్ ఇంకా అవి సోక్ చేశాను కదా, ఇంకా వలాలి. అండ్ అన్నం తినేసి ఏదో ఒక మూవీ పెట్టుకుని నైట్ ఒక 12 అవుతుంది ఈరోజు నాకైతే పడుకోవడానికి ఖచ్చితంగా. మా మమ్మీ అయితే గారెలు పంపించారు అండ్ పాకంలో గారెలు కూడా పంపించారన్నమాట. ఫుల్గా అవి కూడా తినేస్తాం. టైం అయితే 11:15 అవుతుంది. చూద్దాం ఇవి వలవడానికి ఎంత టైం పడుతుందో. ఓకే, ఇవి వలవడం అయితే స్టార్ట్ చేశాను. ఇవి అంతా అయ్యేటప్పటికి 11:30 అయింది. మొత్తం ఇవంతా తీసేటప్పటికి ఫైనల్లీ ఎలా వచ్చినాయో చూపిస్తాను. ఇంకో ఇలా అయితే వస్తాయి. ఒక 1/2 kg వచ్చుంటాయి. మ్యాక్సిమం 3 hours కష్టపడితే ఇలా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా టైం టేకన్ ప్రాసెస్ అనమాట.
ఫైనలీ నా ఫస్ట్ డే హాలిడే అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయింది. ఓకే గాయస్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.